హలో. మళ్ళీ ఏమైనా రాశాడా? అవును సార్, ఏదో ఐటీ కంపెనీలో విచారణ అని రాశాడు సార్. ఏం రాశాడో చదువు. రమ్యతో విచారణ మొదలుపెట్టిన విక్రమ్ పబ్లో పూజకి జరిగిన గొడవ గురించి తెలుసుకుంటాడు. విక్రమ్ చెప్పినందువల్ల అనిత రమ్యకి ఫోన్ చేస్తుంది. ఆమె TN21BA 1488 అనే వాహనంలో ప్రయాణిస్తోంది. సార్, బండి నెంబర్తో సహా రాశారు సార్. అక్కడి వరకే రాశాడా? సార్, ఇంకా రాశారు సార్. రమ్య ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పూజ రాక కోసం ఎదురు చూసి పలుమార్లు తనకి ఫోన్ చేసినా అది స్విచ్ ఆఫ్ అని రావడంతో తాను క్యాబ్ లో బయలుదేరినట్టు తెలియజేసింది. రమ్య ఈ విషయం విక్రమ్ తో చెప్పడానికి అతను ఉన్న గది వైపు వెళ్తోంది. సార్, షీ ఈస్ ఆన్ ద వే టు ది ఆఫీస్. ఎందులో వస్తోంది? క్యాబ్ లో. కాల్ హర్ నౌ. స్పీకర్ ఆన్ చేయండి. ఆ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ అడగండి. చెప్పు రమ్య. నువ్వు వస్తున్న క్యాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు. ఎందుకు అడుగుతున్నావు? జస్ట్ టెల్ మీ. నో వెయిట్ చేయి, చెప్తాను. TN21BA 1488. ఓకే అనిత. హే, ఏమైంది? రా చెప్తాను. ఓకే. తను యూజువల్ గా క్యాబ్ లోనే వస్తుందా? లేదు, ఆవిడ పూజాతో రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. కాల్ చేసి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆవిడ రాలేదు కాబట్టి ఇప్పుడు క్యాబ్ లో వస్తున్నారు. మీరు కిషోర్ అని ఎవరు అన్నారు కదా, అతను పిలవండి. సార్, కిషోర్ ఇవాళ లీవ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ రమ్య, ఇమీడియట్ గా రమ్మని చెప్పండి. ఓకే సార్. సార్, వాడిని బయట నుంచి ఎవరో కాంటాక్ట్ చేస్తున్నారు అనుకుంటా. సార్, ఫోన్ నా దగ్గరే ఉంది సార్. నో 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 వాడి ఇల్లు మొత్తం చెక్ చేశారా లేదా? కంప్లీట్ గా చెక్ చేశాను సార్. వాడు ఎక్కడైనా ఫోన్ పెట్టడానికి కిచెన్ బాత్రూమ్ అన్ని చోట్ల చెక్ చేయండి. తర్వాత వాడి ఫుల్ బాడీ చెక్ చేయండి. ఓకే సార్. సార్ కమింగ్. సార్. అరే సార్. సార్, ఏం లేదు సార్, ఉన్నతాధికారి ఆజ్ఞ. చెప్పండి, ఏడుకోండ్లో ఏమైనా దొరికిందా? కంప్లీట్ గా చెక్ చేశాను సార్. బాత్రూమ్ నుంచి సెప్టిక్ ట్యాంక్ వరకు వెతికేశాను సార్. ఏమీ లేవు సార్. సరిగ్గా చెక్ చేశారా లేదా? సార్, పూర్తిగా చెక్ చేశాను సార్. వాడి చెవులు చెక్ చేశారా? సార్, చెవులా? ఇప్పుడు చెవులు చెక్ చేయాలా? ముక్కు, నోరు అంతా చెక్ చేయండి. మీరేమైనా పోలీసా, ఏంటి డాక్టరా? నాకు అదే అనుమానంగా ఉంది సార్. రండి, చెక్ చేసుకోండి. సార్, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు వరకు కనిపిస్తాను సార్. మీరు అనుమానిస్తున్నట్టు ఏమీ లేదు సార్. ఎంట్రన్స్ ఫుటేజ్ ప్లే చేయండి. ప్లేయింగ్ సార్. TN21BA 1488 అనే వాహనంలో ప్రయాణిస్తోంది. ఐఎమ్ అనిత. కూర్చోండి అనిత. రమ్యని పూజ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు తను మీకే బాగా క్లోజ్ అని చెప్పింది. అవును సార్, రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్. ఇలా చూడండి అనిత, పూజ త్వరగా దొరకాలంటే నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఫ్రాంక్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే సార్. మీరు తను చివరిగా ఎప్పుడు మీట్ అయ్యారు? నిన్న నైట్ తను నన్ను డ్రాప్ చేసి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత మీకు తను కాల్ చేసిందా? లేదు సార్, ఈ రోజు ఆఫీస్కి వెళ్లే ముందు 2 సార్లు ట్రై చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సో క్యాబ్ లో వచ్చాను. నిన్న నైట్ పార్టీలో తనకి ఎవరితో ప్రాబ్లం అయింది? ఎవరనేది తెలియదు సార్, కానీ కిషోర్ ఫ్రెండ్ అనుకుంటా. కార్లో వెళ్ళేటప్పుడు అప్సెట్ గానే ఉంది. ఏమైంది, గొడవ ఏంటని కూడా అడిగాను. మాట్లాడితే కూల్ అవుతుంది అనుకున్నాను. దాని గురించి మాట్లాడొద్దని చెప్పి మ్యూజిక్ వాల్యూమ్ పెంచింది. అప్పుడే రియర్ వ్యూ మిర్రర్లో చూశాను. మమ్మల్ని ఒకడు
ఫాలో అవుతూ వచ్చాడు. మీ బండిని ఒకడు ఫాలో చేశాడా? అవును సార్. అదెవరో తెలుసా మీకు? కరెక్ట్ గా తెలీదు, కానీ ఆ పార్టీలో గొడవ చేసిన వాళ్ళగే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి తను వెళ్ళిపోయింది. మిమ్మల్ని డ్రాప్ చేసిన ప్లేస్లో వాడిని మళ్ళీ చూసారా? లేదు సార్. మీ అడ్రస్ చెప్పండి. 67 సెకండ్ సి వార్డ్ రోడ్, తిరువన్మయూర్. హలో అన్వర్. అనిత ఇంటి లొకేషన్ నేను మీకు పంపించాను. మీరు ఇమీడియట్ గా పూజ కార్ రూట్ ని ట్రేస్ చేసి ఆ కార్ ని బైక్ ఏదైనా ఫాలో అయిందా అని చూసి నాకు అప్డేట్ చేయండి. థ్యాంక్స్ అనిత, మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐమ్ కిషోర్. కూర్చోండి. నేను నైట్ పార్టీలో పూజతో గొడవ పడింది ఎవరు? నా ఫ్రెండ్ రవి సార్. ఎందుకు అడుగుతున్నారు? పూజ ఇస్ మిస్సింగ్. రవి పూజని థ్రెటన్ చేసినట్టు రమ్య అనిత ఇప్పుడు నాకు చెప్పారు. రవి ఏమీ అలాంటి వాడు కాదు సార్. ఏదో కోపంతో గొడవ జరిగిందాన్ని బట్టి వాడే చేసి ఉంటాడని ఎలా డిసైడ్ చేయగలరు? రవి నిన్న పూజని ఫాలో అయ్యాడు. సార్, ఇదంతా చాలా సిల్లీగా ఉంది సార్. పార్టీ జరిగిన చోటు నుంచి వెళ్ళాలంటే అందరూ ఆ రోడ్లో నుంచే వెళ్ళాలి. చెప్పండి అన్వర్. సార్, పార్టీ లొకేషన్ నుంచి మీరు పంపించిన లొకేషన్ దాటి ఒక బైక్ పూజా కార్ ని కంటిన్యూస్ గా ఫాలో అయింది సార్. రిజిస్ట్రేషన్ నంబర్ ని బట్టి ఓనర్ తో మాట్లాడాను. ఆయన 2 years బ్యాక్ బైక్ ని అమ్మానని చెప్పారు. సరే, మీరు బైక్ సీసీటీవీ ఫుటేజ్ ని నాకు వెంటనే పంపించండి. ఓకే, థ్యాంక్స్. రవి ఎలా పరిచయం? వాడు నేను స్కూల్ నుంచి కాలేజ్ వరకు కలిసే చదువుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరిగ్గా తెలియదు సార్. గత 2 ఏళ్లుగా తను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, ఏం చేస్తున్నాడో తెలీదు అంటున్నావు. ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత పెద్దగా టచ్లో లేను. ఈ పార్టీకి ఇన్వైట్ని కూడా వాట్సాప్లో లాస్ట్ మినిట్లోనే పంపాను. నిన్న రాత్రి పార్టీలో పూజకి రవికి ఏంటి ప్రాబ్లం? ఏం జరిగిందో తెలియదు సార్. బట్ ఆ ప్రాబ్లం తర్వాత పూజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేనే ఫోర్స్ చేసి వాడిని అక్కడి నుంచి పంపించేశాను. ఆ తర్వాత నేను రవిని చూడలేదు. హలో అన్వర్, ఆ బైక్ బ్యాక్ సైడ్ లో ఒక స్టిక్కర్ ఉంది, దాన్ని జూమ్ చేసి చూడు. ఓకే సార్. వాడు ఆ బైక్ ని ఎక్కడో సర్వీస్ కి ఇచ్చినట్టున్నాడు. ఓకే. ఆ ప్లేస్ ఎక్కడో కనుక్కోండి. షూర్ సార్. ఓకే. రవికి కాల్ చేయి. ఎస్ సార్. స్విచ్డ్ ఆఫ్ సార్. వాడి ఫోన్ నెంబర్, అడ్రస్ చెప్పు. నంబర్ ఉంది బట్ అడ్రస్ లేదు సార్. సార్, మేడం కారును చోటు ట్రేస్ చేసాం సార్. కారును చుట్టుపక్కల ఎవరికైనా ఏమైనా తెలిసేమో అడుగు. సెండ్ మీ ది లొకేషన్, ఐ విల్ బి దేర్. లొకేషన్ షేర్ చేశాను సార్. ఓకే, ఇప్పుడే వస్తాను. చెప్పండి ఏడుకోండ్లు. సార్, ఇప్పుడు ఈయన ఏమీ రాయట్లేదు కదా అని ఇంతకు ముందు ఈయన రాసినవి చదువుతున్నాను సార్. ఇవేవి కథల్లో లేవు సార్, అన్నీ నిజంగా జరిగిన కేసులే సార్. అన్నానగర్లో 2013లో ఒక కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు జరిగింది సార్. అది ఆయన పక్క నుండి చూసినట్టు అలాగే రాశారు సార్. సార్, దానికి తీర్పు కూడా పోయిన వారమే ఇచ్చారు సార్, కానీ 2013లోనే రాశారు సార్. ఇదంతా నమ్మేలా ఉందా? కొత్తగా ఏమైనా రాస్తే నాకు ఫోన్ చేయి. సార్, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను సార్. అవును సార్, మీరు రాసేవన్నీ జరుగుతున్నాయని మీకు తెలుసు కదా సార్. ఎందుకు సార్ హత్యలు దోపిడీల గురించి రాస్తున్నారు? 4 మంచి విషయాలు రాయొచ్చు కదా. క్రైమ్ నావెల్స్ ప్రత్యేకత అదే కదా, క్లైమాక్స్ వరకు ఇదే కొనసాగుతుంది. కథ చివరిలో గాని మంచి జరగదు సార్. అందుకని పాపం ఆ అమ్మాయిని బాధ పెట్టి వాళ్ళ అమ్మని పోలీసుల్ని తిప్పిస్తున్నారంట సార్. డైరెక్ట్ గా ఆఖరి పేజీ రాసేయచ్చు కదా. లాస్ట్ పెగ్ ని ముందే తాగలేం కదా.